ప్రేయర్ కెన్ నెవర్ బి ఎఫెక్టివ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రయారిటీ. ప్రార్థన నీ ప్రాధాన్యత కాకపోతే ప్రార్థన నీ జీవితంలో శక్తివంతము కాదు. మీరు ప్రార్థనని కేవలము ఒక ఎమర్జెన్సీ రూమ్ లాగా వాడుకోకూడదు, లేకపోతే ఒక ఎమర్జెన్సీ రెస్క్యూ లాగా వాడుకోకూడదు. ప్రార్థన ఏదో అప్పటికప్పుడు చేసేదిలా కాదు. నౌ లిసన్ టు మీ, యూ నీడ్ టు ప్రయారిటైజ్. అందుకనే యేసుప్రభు అన్నాడు, వెన్ యూ ప్రే, ఇఫ్ యూ డోంట్ గెట్ టైమ్ టు ప్రే ఇన్ ద వర్క్ దట్ యుర్ డూయింగ్, నీవు చేయుచున్న పని, బిజినెస్ అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దేవునితో సమయాన్ని గడిపే సమయం కూడా లేకుండా దొంగిలించే పని అయితే నేను చెప్తున్నాను, అది నీకు క్షేమం కాదు. మొదటి 2-3 సంవత్సరాలు బాగానే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు డ్రై అయిపోతావు, ఎండిపోతావు, నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోతావు, ప్రార్థన చేసుకునే ఓపిక ఉండదు, రేపు చేసుకుందాంలే అనుకుంటావు. అలాగ తెలియకుండా సంవత్సరం గడిచిపోద్ది. దేవునికి నీకున్న మధ్య ఉన్న సహవాసం తెగిపోద్ది. నీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతావు. గ్రహించాలి, ఇట్స్ ఎ ట్రాప్. అది సాతాను నీ కొరకు సిద్ధపరిచిన ఉచ్చు, ఏదో విధంగా దేవునికి దూరం చేయటానికి. నీ ఆత్మీయ ఆరోగ్యం బాగోపోతే నీ జీవితంలో మిగిలిన ఏ విషయాల్లో కూడా నీకు బాగున్నట్టుగా కనిపించినా అది ఎక్కువ కాలం నిలబడదు, అది నీకు క్షేమము కాదు. యూ షుడ్ బి హెల్దీ ఇన్ యువర్ స్పిరిట్, అండ్ దెన్ యూ షుడ్ బి హెల్దీ ఇన్ ఎవ్రీ అదర్ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్.